నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. క్రికెట్ ప్రపంచంలో వన్ డే ఫార్మాట్ ఎప్పుడూ రికార్డులకు నిలయం. ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు ఈ ఫార్మాట్ లో తమ ముద్ర వేశారు. అయితే 11,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకోవటం అనేది ఓ అసాధారణ ఘనత. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వరకు ఈ మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్ లో అందుకున్న టాప్ 5 ఆటగాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. వన్ డే క్రికెట్ చరిత్రలో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు తమ బ్యాటింగ్ తో ప్రపంచాన్ని అలరించారు. కానీ నిలకడగా పరుగులు చేస్తూ 11,000 పరుగుల మార్కును వేగంగా చేరుకోవటం కొందరికి మాత్రమే సాధ్యమైంది. ఈ జాబితాలో భారత ఆటగాళ్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. వారిలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా రన్ మిషన్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్లోనే 11,000 పరుగుల మైలురాయిని దాటాడు. 2019 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో విరాట్ ఈ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక రోహిత్ శర్మ, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ 261 ఇన్నింగ్స్లో 11,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. 2025లో దుబాయ్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనతను సాధించాడు. ఓపెనర్గా మారిన తర్వాత రోహిత్ గణాంకాలు అద్భుతంగా మెరుగుపడ్డాయి. అలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్లో 11,000 పరుగులను పూర్తి చేశాడు. 2002లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆయన ఈ మైలురాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ సచిన్ పేరిటనే ఉండటం విశేషం. ఇక ఆస్ట్రేలియా విజయవంతమైన కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. పాంటింగ్ 286 ఇన్నింగ్స్లో 11,000 పరుగుల మార్కును దాటాడు. 2008లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆయన ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఆయనే. భారత మాజీ కెప్టెన్ దాదా సౌరవ్ గంగూలీ ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్నాడు. గంగూలీ 288 ఇన్నింగ్స్లో 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తన అద్భుతమైన ఆఫ్ సైడ్ డ్రైవ్లతో గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్ అని పేరు తెచ్చుకున్న గంగూలీ వన్డేలో భారత్ తరఫున అత్యంత వేగంగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. ఈ గణాంకాలను పరిశీలిస్తే టాప్ 5లో 4 భారత ఆటగాళ్లు ఉండటం మన దేశ క్రికెట్ ప్రాబల్యాన్ని చాటుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డును భవిష్యత్తులో మరెవరు అధిగమిస్తారో చూడాలి.